జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీశాడు, అలానే అరాచకాలు చేశాడు అనేది టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వాదన. దీన్ని ఎలా చూస్తాం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా పోను 3 సంవత్సరాల్లో అద్భుతమైన పరిపాలన అందించాడు. ఎందుకంటే అసలు ఎప్పుడైనా గతంలో ఎమ్మెల్యేలు ఇంటికి తిరగడం చూసారా మీరు? ఎప్పుడైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఇంటికి పంపించి గడప గడపకి మన ప్రభుత్వం చెప్పి ఎమ్మెల్యేలకి ఇంటికి పంపించి పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఇంటికి వెళ్ళి అక్కడ కేతిరెడ్డి గారు ఉన్నాడు. కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ బాగా హిట్ అయింది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆ ప్రోగ్రాము ఎంత బాగా హిట్ అయింది. ప్రతిరోజు అంటే ఏంటి, నాయకుడు అనేవాడు జనాలకు అందుబాటులో ఉండాలా, జనాలు బాగోగుల గురించి తెలుసుకోవాలా, అవన్నీ తెలిసిన ప్రోగ్రాం పెట్టాడు ఆయన. భరత్ అనే సినిమా చూసాం కదా. భరత్ అనే సినిమాలో ఏదైతే మహేష్ బాబు చేశాడో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఆ సినిమా కంటే గొప్పగా చేశాడు. ఎందుకంటే అవన్నీ కూడా మనకు కనపడ్డాయి. స్కూల్స్, మారుమూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వాలంటీర్ని పంపించి సంక్షేమ పథకం పంపించడం. అంతకుముందు ఏదైనా ఒక సంక్షేమ పథకం రావాలి, ఒక పథకం రావాలంటే ఏం చేయాలా, అక్కడ ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అని బతిలాడుకోవాలి, అవన్నీ చేయాలి. ఆడి ఇష్టం ఉంటే పెడతాడు, లేకపోతే లేదు. రకరకాల ప్రలోభాలకు గురి చేసేవాళ్ళు. వాళ్ళ దయ ఉంటే వచ్చేది. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరి దయ లేకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు, సచివాలయం వ్యవస్థను పెట్టాడు. అసలు వాలంటీర్ లేకపోయినా సచివాలయంలోకి వెళ్తే మన ఊళ్ళోకి వెళ్ళగానే అక్కడ సచివాలయం ఉంటుంది, అక్కడ ఒక 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేవాడు ఉండేవాడు. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఇల్లు ఉండేవాళ్ళు, ఏది ఏఎన్ఎం ఉండేవాళ్ళు ఆ సచివాలయం వ్యవస్థలో. అక్కడికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హెల్త్ క్లినిక్స్ కూడా పెట్టాడు ఆయన. పెట్టినప్పుడు మీకు ఒక పలానా జబ్బు ఉందనుకో, పలానా జబ్బు అమ్మా మీరు ఇది ఉంది, మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, ఆరోగ్యశ్రీ పనిచేస్తే ఇక్కడ నుంచి ఎన్రోల్మెంట్ చేసి పంపించేవాళ్ళు. అంటే సచివాలయం నుంచి అట్లాగా హెల్త్కి సంబంధించి. ఒక రైతు ఉందనుకోండి, ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేవాడు గ్రామంలో. ఆయన ఏం చేసేవాడు, ఈ గ్రామంలో ఒక చిన్న గ్రామం ఉందని, ఆ గ్రామంలో అసలు ఎన్ని వేల ఎకరాలు పంట ఉంది, ఎన్ని వందల ఎకరాలు ఉంది, పత్తి ఎంత వేసారు, మినుము ఎంత వేసారు, ఊరు ఎంత వేసారు, ఇవన్నీ కూడా డేటా వేసి అవన్నీ ఈ క్రాప్ నమోదు చేసేవాళ్ళు. ఈ క్రాప్ నమోదు చేస్తే ఈ గవర్నమెంట్కి ఒక లెక్క ఉండేది. అంటే ఊరు ఎంత వేసింది, మన దగ్గర ఎంత 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 ఇన్ని క్వింటాలు ఊరు వస్తుంది, పుల్ల శనగని ఉంటుంది, శనగ బెంగళ ఇంత వేసారు, దీనికి ఎంత కావాలి, యూరియా ఎంత కావాలి, లేకపోతే మనం ఇంత కొనుగోలు చేయాలా, ఇంత గిట్టుబడి, ఇంత మనకి ఎంత ఏదైతే ఎన్ని క్వింటాలు ఏదైతే వస్తుంది, ఇలా యూరియా అనుకోండి, ఎరువులు అనుకోండి, ఎంత యూరియా కావాలనేది ఒక ఇండెంట్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక చిన్న అక్కడ కూర్చొని సచివాలయం అక్కడ కూర్చొని ఒక బటన్ నొక్కితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ఎంత యూరియా కావాలా, ఎంత డిఐపి కావాలి అనేది ఒక లెక్క వచ్చేది. అప్పుడు అక్కడ మనకి ఏంటంటే ప్రతి ఊళ్ళో కూడా మనకి రైతు భరోసా కేంద్రం ఉండేది కదా, వాళ్ళ నుంచి మానిటరింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగే మనకి శనగలు వచ్చినాయి అనుకోండి, ఎంపన్నే మార్కెట్ ద్వారా మన ఎంపన్నే కొనుగోలు చేసేవాడు, కొంత రైతుల దగ్గర నుంచి అది కొనుగోలు చేసేవాడు. మార్కెట్లో కాంపిటేటివ్ ఏర్పడేది, టైట్ వచ్చేది, రైతుకి గిట్టుబాటు ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నెలల కాలంలో ఇత్తంటే కొనలా. పెసలు కానివ్వండి, మినువులు కానివ్వండి, శనగలు కానివ్వండి, మొక్కజొన్నలు కానివ్వండి. ఎస్పెషల్లీ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మిర్చి ఎంత మీద తెలుసా మీకు? 23,000, 24,000, 20,000 తగ్గకుండా మీద. ఈరోజు మిర్చి ఎంత తెలుసా మీకు? 10,000 అంటే కొనేవాళ్ళు లేడు. అదే మరి సగానికి సగం పడిపోయింది. కానీ మేము వచ్చాకే వ్యవసాయం పండగలాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం భ్రష్టు పట్టించాడు అంటున్నారు. అసలు వాళ్ళు చెప్పుకోవడమే కానీ జనాలు నమ్మట్లేదు సోదరా. ఎందుకంటే పల్లెటూళ్ళకి వెళ్తే తెలుస్తుంది. ఎవరైనా చూడండి, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే మంత్రులు కానివ్వండి, పబ్లిక్లోకి రమ్మనండి, దాక్కుని తిరుగుతుందా తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు ఏదైనా పిలిపిస్తే కామ్గా ఏదైనా రైతులకు సంబంధించింది అనుకో, ఆఫీస్లో పెట్టి కామ్గా వెళ్ళిపోతున్నారు. పబ్లిక్లోకి తిరిగి, ఎందుకంటే జనాల్లో అడుగుతారు కదా. ఇప్పుడు గుంటలు లేని రోడ్లు ఉన్నాయి, ఏమన్నా నిలదీస్తారు. ఆ రోజు ఏమన్నారు, ఫండ్ రిలీజ్ చేశారు. ఏది అసలు మన తమిళ్లో సంక్రాంతికి మన వాళ్ళంతా ఇళ్లలోకి వస్తున్నారు, ఖచ్చితంగా ఎక్కడ గుంటలు లేని రోడ్లు కనపడకూడదు అన్నాడు. పెట్టి ఒక కాంట్రాక్టర్ని పిలిచారు, ఇంత డబ్బులు లేదంట. ఇప్పుడు ఆ గుంటలు వేసిన మొత్తం వీళ్ళు గుంటలు పడిపోయినాయి. అర్థమైందా? ఒకటి. ఇంకో కొన్ని చోట్ల ఎలా జరిగింది, వాళ్ళ గుత్తేదారులకి ఆ కాంట్రాక్ట్ గుంటలు పోయటమే కదా. శుభ్రంగా అట్రాక్టర్ పోసేవాళ్ళు శుభ్రంగా ఒక 1000 కోట్లు వదిలేడు అనుకోండి, ఒక ఏరియాకి 5,000 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు ఆపలేసుకునేవాడు. అంటే వాళ్ళ కార్యకర్తల కోసం మాత్రం గుంటలు పోయటం. పర్మనెంట్ అనేది చంద్రబాబు నాయుడికి అలవాట్లేదు. పర్మనెంట్గా రోడ్లు పోయిలా, గుంతలు పుడ్చారు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీరు అడగొచ్చు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు పోయలేదు అనొచ్చు. ఎందుకు పోయలేదు? ప్రజలకి అత్యంత ముఖ్యమైనది ఏంటి? వ్యవసాయం, విద్య, వైద్యం.
ఉన్న 2 సంవత్సరాలు కరోనా పోయింది. మిగిలిన 3 సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టాడు ఆయన. దాని మీద దృష్టి పెట్టాడు. ఆ సంక్షేమం అంతా కూడా సంక్షేమమే పెట్టాడు, వైద్యమేం పెట్టాడు, విద్యమేం పెట్టాడు, వ్యవసాయం ఏం పెట్టాడు, ఆరోగ్యం ఏం పెట్టాడు. అందువల్ల చేయలేకపోయాం. నెక్స్ట్ కాంగ్రెస్తో చేసేవాళ్ళం. అక్కడికి కూడా చాలా వరకు దగ్గర నాకు తెలిసి 60-70% లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కూడా పోశారు. అసలు మీకు ఎక్కడ రోడ్డు పోతే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మినిమం 5-6 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2014-2019 నువ్వు పోయలేదనే కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాంటింగ్ వచ్చింది. అంతే కదా. ఇప్పుడు రోడ్డు పోస్తే మినిమం ఒక రోడ్డు పోసాం అనుకోండి, ఒక విలేజ్లో ఒక మంచి రోడ్డు పోసి క్వాలిటీగా రోడ్డు పోస్తే కానీ 5-6 సంవత్సరాలు ఉంటుంది. 2014-2019 నువ్వు పోయలేదనే కదా మరి జగన్మోహన్ రెడ్డి టైంలో రోడ్లు పాడైపోయింది. కానీ రోడ్లు పాడడానికి అప్పటికేంటి కరోనా వచ్చింది. సంక్షేమం అందించాలా పేదవాడికి. ఆ సంక్షేమం కోసం కొంచెం రోడ్లు ఎట్లాంటివన్నీ కూడా దాన్ని ఏంటంటే వాళ్ళకి ఎల్లో మీడియా ఉంది, ప్రచారం చేసేవాళ్ళు హడావుడి చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పుకోవడానికి ఏముంది? ఒక సాక్షి తప్ప చెప్పుకోవడం జాతకాల. వాళ్ళు దుష్ప్రచారం చేశారు, గెలిచారు. కాబట్టి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కంటే, 14 సంవత్సరాల సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు కంటే ఆయన కొడుకు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఆయన పరిపాలన అందించాడు. అందరికీ సంక్షేమ పథకాలు అందించాడు. ఇలా ఎవడో కూడా ఇప్పుడు ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 19 నెలలు అవుతుంది కదా పరిపాలన వచ్చి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవాడు. 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు తెలుసా? కేవలం 60 లక్షల మందికే. అంటే 5-6 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. తర్వాత మా కుటుంబ ప్రభుత్వం వస్తుంది, మన చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అని వాళ్ళ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త, అంటే భర్త చచ్చిపోయిన భార్య, కొత్తగా పెరాలసిస్ వచ్చి పాపం నడవలేక ఉండే వికలాంగుడి పెన్షన్ వస్తే ఆయన 10,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు, పాపం భర్త లేక ఒంటరి మహిళగా ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు 19 నెలలు బట్టి. ఒక్కడికి ఆంధ్రప్రదేశ్లో ఈ 19 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకి రివ్యూ పెట్టేవాళ్ళు, ఏమంటే పెట్టుకునేవాళ్ళు. వెంబడే పెన్షన్ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు. అక్కడ వాలంటీర్ వచ్చేవాడు, వాలంటీర్ అందుబాటులో సచివాలయ వ్యవస్థ ఉండేది. చక్కగా భర్త చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఆయన ఇచ్చేస్తే వెంటనే పెన్షన్. ఎవరిదో రికమెండేషన్, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అక్కడ ఉండే సార్లు సంక్షేమ పద్ధతి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇలా మనం వీడియో కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళాలా, పెన్షన్ కావాలంటే అక్కడ ఉన్న ఎవడో చోట నాయకుడి దగ్గరికి వెళ్ళాలా. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎవరితో సంబంధం లేకుండా పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు.